హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. హైకోర్టు తీర్పు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సిన ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగులు చెరకు పక్షుల్లాగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాదికి పైగా గడుస్తున్నా పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, అలాగే మెడికల్ ఇంక్రిమెంట్స్, జీపీఎఫ్, జీఎల్ఐ, హెచ్‌బీఏ తదితర అంశాల్లో వేలాది లక్షలలో పెండింగ్ బిల్లులైతే ఉన్నాయి. ఈ బిల్లులను క్లియర్ చేసుకునేందుకు సచివాలయ, ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరుగుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదని వారు వాపోతున్నారు. ఉద్యోగ జీవితాంతం రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును పొందేందుకు కూడా భారీ అవినీతి అవరోధంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్‌కు ఆర్థిక శాఖ సిబ్బందికి 15% కమిషన్ వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. 10% సిబ్బందికి మిగతా మొత్తం బ్రోకర్ల ద్వారా దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 3-4 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు 10,000-15,000 ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ బిల్లులను పొందుతున్నారు. ఉద్యోగ విరమణ గణాంకాలు, పెరిగిన బాధితుల సంఖ్య. ప్రస్తుతం రాష్ట్రంలో 3.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2021లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 59 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే ఆగస్టు 2023లో ఈ విధానం ముగిసింది. 2024 డిసెంబర్ 31 నాటికి 7,995 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 2025లో 9,630 మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 35 లక్షల నుంచి 75 లక్షల వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. మొత్తం రిక్రూట్‌మెంట్ బకాయిల అమౌంట్ వచ్చేసి 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం హైకోర్టు కలుగజేసుకున్న పరిస్థితి. ఉద్యోగ విరమణ రోజు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది దాటినా ఎదురు చూస్తూ ఉండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 2,200 కోట్ల వరకు ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్నాయి. 15 నెలలు గడిచినా బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక శాఖ అవినీతిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కీలక ఆదేశాలు. 6 వారాల్లో బకాయిలు చెల్లించాలి. విరమణ చేపట్టిన హైకోర్టు 6 వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకొని హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధృతంగా ఆందోళనకు దిగే అవకాశం అయితే ఉంది.